మనిషిని కొట్టేయాలని చూడదు. నేను డబ్బుకి కకృతి పడ్డాను. ఏదో నేను నా భర్త సంతోషంగా ఉండాలని అలాంటి ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు చేయట్లేదు కదా. కానీ మీ చిన్న కోడలు అందరికంటే పెద్ద పనులు చేస్తోంది. అది మీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? వదిన మళ్ళీ గర్భవతి అయ్యే అవకాశం ఉందని చెప్పింది కదా. అవును, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి చూపించిన తర్వాతే కదా చెప్పింది. అది అబద్ధం. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మావయ్య, భూమి చెప్పింది పచ్చి అబద్ధం. డాక్టర్ గారు చెప్పారని తను తీసుకుని వచ్చిన రిపోర్ట్స్ అన్ని నకిలీవి. నిజానికి వదిలికి జీవితంలో ఎప్పటికీ తలయ్యే అవకాశమే లేదు. అలేఖ్య, నీకు భూమి మీద కోపం ఉందని చెప్పేసి నీ ఇష్టానికి ఎలా పడితే అలా మాట్లాడకు. అంతే, నిజాలు చెప్తే అసలు మీకు నచ్చవు కదా. నేను చెప్పింది అబద్ధమో నిజమో ఆవిడనే వెళ్ళి అడగండి. నీ మాటలు నమ్మి ఇప్పుడు నేను వెళ్ళి భూమిని అడగాలా? నమ్మకపోతే నష్టపోయేది మనమే కదా. మళ్ళీ తల్లవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది వదిన. తీరా రేపేది జరగదని తెలిసినప్పుడు బాధపడేదెవరు? వదినే కదా. అందుకే చెప్తున్నాను. ఏమండి, భూమి, భూమి, ఏంటి మావయ్య గారు? అలేఖ్య చెప్పేది నిజమేనా? ఏమ్మా, నువ్వు ఇలాంటి అబద్ధాలు కూడా చెప్తున్నావా? నేనేం చెప్పాను అత్తయ్య? మహాలక్ష్మి తల్లయ్యే అవకాశం ఎప్పటికీ లేదా? చెప్పమ్మా, మహాలక్ష్మి తల్లయ్యే అవకాశం ఉందా లేదా? అంటే అత్తయ్య, అది డాక్టర్ గారు. నువ్వింకా దాచిపెట్టాలని చూడొద్దు. ఉన్న విషయం చెప్పే. అబద్ధాలు చెప్పి వీళ్ళందరినీ ఆనందపెట్టి రేపు నిజం తెలిసిన రోజు ఇంట్లో వాళ్ళందరూ బాధపడాలి. తల్లయ్యే అవకాశం లేదని అందరూ బాధపడుతున్నప్పుడు నువ్వేదో వాళ్ళని సంతోషపెట్టాలని ఒక అబద్ధం తీసుకుని వచ్చి చెప్పావు. ఇప్పుడు వదిన ఆశపడుతుంది, అందరూ ఆశపడుతున్నారు. లేని ఆశలు పెట్టి వీళ్ళందరినీ బాధ పెట్టడం ఎందుకు? నిజం చెప్పమ్మా. డాక్టర్ గారు అలా చెప్పారు అని చెప్పింది నిజమా అబద్ధమా? నిజానికి డాక్టర్ గారు అలాంటి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పారు. అన్ని టెస్టులు చేశారు. కానీ టెస్టులు చూసి డాక్టర్ గారు వదిన తల్లయ్యే అవకాశం లేదు అని చెప్పారు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు అమ్మ మమ్మల్ని?